హలో, గుడ్ మార్నింగ్ ఎవరు. యాక్చువల్గా ఇంతకుముందు వీడియోస్లో మనం ఏం చేసాము, లెజిస్లేటివ్ మేకింగ్ ప్రొసీజర్స్ చూస్తూ ఉన్నాం, అలాగే ఫినాన్షియల్ బిల్స్ చూస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫినాన్షియల్ బిల్ వేరు, అలాగే ఫినాన్స్ బిల్ వేరు. ఓకే, ఈ రెండు చాలా క్లారిటీగా గుర్తుండాలి. వేరే కలర్ తీసుకున్నాం, అప్పుడు ఇది ఇక్కడికి పెట్టేసి నైస్ వేరే కలర్తో తీసుకున్నాం సరిపోతుంది. సరే, ఆర్డినరీ బిల్స్ ఏమో కొన్ని దగ్గర డిస్కస్ చేసాము, మనీ బిల్స్ కొన్ని దగ్గర, ఫినాన్షియల్ బిల్స్ కొన్ని దగ్గర. ఆర్టికల్ 123 అంటే మన ప్రెసిడెంట్కి సంబంధించి లెజిస్లేటివ్ మేకింగ్ ప్రొసీజర్స్. మళ్ళీ మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా మాట్లాడున్నాం ఆల్రెడీ. ఆ తర్వాత ఏంటి, లెజిస్లేటివ్ రిలేషన్స్. నెక్స్ట్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇది నేను ఏ బేస్ మీద ఏమంటారు కేటగరైజ్ చేశానంటే, యాక్చువల్గా మనం వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే ప్రైమరీ వర్క్ ఏంటి, ఏ పార్లమెంట్కైనా ఏ లెజిస్లేషన్ మేకింగ్ బాడీకైనా లాస్ మేక్ చేయడము, ఎట్ ది సేమ్ టైం వాటికి అసెంట్ ఎలా ఇవ్వడం. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ మాత్రమే, ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కైనా ఏదైనా సరే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఇవన్నీ వేరే 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 పార్ట్స్లో ఉన్నాయి, కానీ ఇవి చదవకుండా మనకు లెజిస్లేటివ్ మేకింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది క్లారిటీ ఉండదు. బట్ ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటేనే రిమైనింగ్ అన్నీ ఏదో ఎట్లా చెప్తారు, ఒక స్కెల్టన్కి తర్వాత ఫ్లష్ ఎలా ఉండదు అలా ఆ ఐటమ్స్ లాగా సెట్ అవుతుంది. ఇది మాత్రం కోర్ ఆఫ్ ద టాపిక్ అని నాకు అర్థమైంది, అందుకని ఇది ఇట్లా సెగ్రిగేట్ చేశాను. ఎట్లా అంటే, ఆర్డినరీ బిల్స్కి ఒక ప్రొసీజర్ ఉంది, మనీ బిల్స్కి ఒక ప్రొసీజర్ ఉంది, ఫినాన్షియల్ బిల్ 1కి ఒకటి, ఫినాన్షియల్ బిల్ 2కి ఒకటి ఉంది. అలాగే ఆర్టికల్ 123 అఫ్కోర్స్ ఇది బై ద ప్రెసిడెంట్ అయినప్పటికీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లెజిస్లేటివ్ మేకింగ్ ప్రొసీజర్ కిందే కదా. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. వీటిలో మెజారిటీస్ వేరే వేరే ఉన్నాయి, సింపుల్ మెజారిటీ ఉంది, స్పెషల్ మెజారిటీ ఉంది, ఎఫెక్టివ్ మెజారిటీ అవి ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మాట్లాడట్లేదు, ఓన్లీ ఒక లాని ఎలా చేయాలి, ఏమైనా అమెండ్మెంట్స్ మేజర్ ఏమైనా జరుగుతుంది అన్నట్టుగా ఈ పార్ట్ ఇక్కడ తీసుకున్నాం. తర్వాత లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే పార్ట్ 11లో ఉన్నాయి కదా, ఆర్టికల్ 245 నుంచి 255 వరకు ఉన్నాయి అది. అలాగే చాప్టర్ 2 ఏది 256 నుంచి 263 దగ్గర వరకు ఉన్నాయి కదా అవి. వాటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడు. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లేకుండా ఏ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా క్లియర్ అవ్వదు, ఎందుకంటే ఆర్టికల్ 352నే కదా ప్రెసిడెంట్ రూల్ అంటే. సో దాని గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ చూడాలి. అది అర్థం కావాలంటే నేషనల్ ఎమర్జెన్సీ చదివితేనే ప్రెసిడెంట్ రూల్ ఎలా వర్క్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, పార్లమెంట్లో పార్లమెంట్ అనేది కరెక్టే. ఇప్పుడు ఈ చాప్టర్ 2 పార్లమెంట్ మామూలుగా మనకి ఏంటి, ఇప్పుడు ఓకే పార్ట్ 5లో ప్రెసిడెంట్ 52 to 78, తర్వాత పార్లమెంట్ 79 to 122, నెక్స్ట్ ఆర్డినెన్స్ 123, అలాగే సుప్రీంకోర్టు 124 to 147, కాగ్ 148 to 151. ఈ రిమైనింగ్ వచ్చి పార్ట్ 6కి సంబంధించిన అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్కి, ఇది సెంట్రల్కి సంబంధించినవి ఇలా రాస్తున్నాం. ఇక్కడ పార్లమెంట్లో ఎక్కడి నుంచి ఉంది 79 to 122, ఇక్కడైతే ఎలా ఉంది 168 to 212. నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇప్పుడు పార్లమెంట్ అనేది ఏంటి, పార్ట్ 5లోని చాప్టర్ 1 ప్రెసిడెంట్, చాప్టర్ 2 పార్లమెంట్. ఈ చాప్టర్ 2 ఏదైతే ఉందో ఏంటిది పార్లమెంట్కి సంబంధించిన దాన్ని ఫర్దర్గా ఎలా ఇచ్చున్నారు అంటే, దీనికి నెంబర్స్ ఏమి ఇవ్వలేదు, ఇదన్నీ మొత్తం బేర్ యాక్ట్ నుంచే తీసుకుంది, నేను ఏ బుక్ నుంచి తీసుకోలేదు. బేర్ యాక్ట్లో ఎలా ఉంది అంటే ఇలా ఇన్ని విధాలుగా సెగ్రిగేట్ చేశారంట వాళ్ళు. ఎట్లా అంటే జనరల్ అని కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు, తర్వాత ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అని పెట్టారు ఆర్టికల్ 89 నుంచి 98 వరకు, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్టికల్ 99 నుంచి 100 వరకు, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ పెట్టారు 101 నుంచి 104 వరకు. నెక్స్ట్ పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్ పెట్టారు 105 నుంచి 106 వరకు. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ 107 నుంచి 111 వరకు. అసెంట్ టు బిల్స్ దీంట్లోనే కలిసి ఉందన్నమాట, అదేంటి 111. ప్రొసీజర్ ఇన్ ఫినాన్షియల్ మ్యాటర్స్ 112 to 117. తర్వాత ఏమి ఇచ్చారంటే ప్రొసీజర్ జనరల్లీ అని ఇచ్చారు 118 to 122. ఇక్కడ గమనిస్తే మనము వీళ్ళు ఏం చెప్పున్నారు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్టికల్ 99 నుంచి 100 వరకు ఉంది. ఇట్లాగే మనకి ఇంకోటి కూడా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది, కండక్ట్ ఆఫ్
బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక దగ్గర కనిపిస్తుంది. ఎక్కడ? చాప్టర్ 1లో కనిపిస్తుంది. అవునా? ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా, కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్, ఆర్టికల్ 77 నుంచి 78. ఇక్కడ కండక్ట్ ఆఫ్ బిజినెస్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారు, ప్రెసిడెంట్, అలాగే అంటే స్మూత్ ఫంక్షన్ ఆఫ్ బిజినెస్ ఎలా చేయాలంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతుంది, అలాంటివి చెప్తుందంట. నెక్స్ట్ ఏం చెప్తుంది, 78 వచ్చి డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది. అట్లాగే కండక్ట్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటంటే ఆ హౌస్లో ఉన్న మెంబర్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది టోటల్ 45లో ఇలా ఉందన్నమాట. ప్రెసిడెంట్, చాప్టర్ 2 పార్లమెంటు, చాప్టర్ 3 లెజిస్లేటివ్ ప్రొసీజర్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, చాప్టర్ 4 వచ్చి యూనియన్ జ్యుడిషియరీని, చాప్టర్ 5 వచ్చి కాదని చెప్పున్నారు. మనం దీంట్లో ఈ పార్లమెంట్ ఉంది కదా, ఈ పార్లమెంట్ అనే దాన్ని తీసుకుంటున్నాం, రైట్? దీన్ని ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నాం అనమాట. మొత్తం కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇది ఆ కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడతాను. నేనేం మాట్లాడుతున్నానంటే ఇదిగోండి ఇక్కడ బాక్స్ చేస్తున్నాను కదా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, దీన్ని ఎక్స్క్లూజివ్గా తీసుకొని ఇక్కడ మాట్లాడతాం. ఇట్లాగే స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి కూడా ఇదే అనమాట. సేమ్ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. జనరల్, ఇక్కడ జనరల్ ఇచ్చాడా. నెక్స్ట్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ పార్లమెంట్ అన్నాడు, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఉంది, అలాగే ఇక్కడ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఉంది. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఉంది, ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ మెంబర్స్ ఉంది. నెక్స్ట్ పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇంప్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. 194, 195 ఉంది. ఓకే, అలాగే లెజిస్లేటివ్ ప్రొసీజర్, స్టేట్లో కూడా లెజిస్లేటివ్ ప్రొసీజర్. అసెంట్ టు బిల్స్, ఇక్కడ 201 చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పాం కదా ఇందాక ఏ క్లాసిఫికేషన్ కింద ఏం చేసా, ఎలా రిజల్యూషన్ తేవాలో చెప్పిన. బి ఏం చెప్పా, అసెంట్ టు బిల్స్ చెప్పా. అసెంట్ టు బిల్స్ అంటే ప్రెసిడెంట్ అయితే పార్లమెంట్కి ఇస్తాడు, గవర్నర్ అయితే స్టేట్కి ఇస్తాడు. కొన్ని బిల్స్ అయితే రికమెండేషన్ చేస్తారు. అది ఎక్కడ ఉంటుంది, 201లో ఉంటుంది. అక్కడ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మాట్లాడేది అసెంట్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ అంతా నేను కంప్లీట్గా లెజిస్లేటివ్ మేకింగ్ ప్రొసీజర్ మీద మాత్రమే మాట్లాడతాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఇన్ ఫినాన్షియల్ మ్యాటర్స్, సేమ్ ఇక్కడ కూడా ఉందా. నెక్స్ట్ ప్రొసీజర్ ఇన్ జనరల్, సేమ్ అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉంది. సరే, నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఆఫ్ ద గవర్నర్, ఇది ఆల్రెడీ నాకు 123 ఎలా ఉందో ఇక్కడ 213 అంటే ఆర్డినెన్స్. ఇవన్నీ ఈ పార్లమెంట్ అనే చాప్టర్ 2 నుంచి తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఇవన్నీ వీటి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, రైట్? ఇప్పుడు లెజిస్లేటివ్ ప్రొసీజర్ అన్నారు కదా, ఎక్కడ మాట్లాడు లెజిస్లేటివ్ ప్రొసీజర్, ఆర్టికల్ 107 to 111, అంతేనా? 107 to 111 ఇది తీసుకున్నాం. ఇదిగోండి 107 to 111. ఇక్కడ మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలి అన్నది ఇక్కడ చూడాలి. మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలి అంటే 107(1) కానీ చదివితే మనకు మనీ బిల్స్ ఏంటి, ఫినాన్షియల్ బిల్స్ ఏంటో క్లారిటీ వస్తుంది. దీంట్లోనే ఆర్డినరీ బిల్స్ అంటే ఏందో ఫస్ట్ క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ ఆర్డినరీ బిల్ అని మెన్షన్ చేయలేదు, కానీ ఈ 2 పలానా అని చెప్తారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు ఇతను 2 ఇతను 3 అన్నప్పుడు మిగిలిపోయిన వాడు ఎవరైతాడు, ఒకటో వాడే ఉంటాడు కదా. అట్లాగా అనమాట. మనీ బిల్ గురించి చెప్తుంది, ఫినాన్షియల్ బిల్ గురించి చెప్తుంది. అంటే ఇది వచ్చి ఆర్డినరీ బిల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారు, క్లాసిఫికేషన్ లాగా పెట్టి ఇది ఆర్డినరీ బిల్ నుంచి మనీ బిల్ నుంచి కాన్స్టిట్యూషన్ డిఫరెన్స్ అన్నట్టు చెప్తున్నారు. అట్లా ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు. వీటన్నిటి నుంచి ఇన్ఫరెన్స్ తీసుకొని దాన్ని అలా క్లాసిఫై మనంగా చేసుకున్నాం. అంతేగాని కాన్స్టిట్యూషన్ అలా ఎక్కడా లేదు. ఎందుకు లేదో ఇక్కడ చూద్దాం, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది చెప్తున్నంతసేపు మీరు బేర్ యాక్ట్ కానీ పక్కన పెట్టుకుంటే క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ 107 సబ్ క్లాస్ 2 చదివితే ఏమవుతుందంటే ఇక్కడ మనీ బిల్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ తెలుసు. ఇది మొత్తం ఇంప్లిసిట్ ఇన్ఫర్మేషన్. ఇంప్లిసిట్ అంటే దాని నుంచి నువ్వు ఇన్ఫరెన్స్గా తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, డైరెక్ట్గా అక్కడ చెప్పలేదు ఇట్లా అని. ఇది చదివితే ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్స్ గురించి కూడా నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 107(3), 4, 5 గురించి చదివితే ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ అర్థమవుతుంది. ఇక్కడే 83 సబ్ క్లాస్ 2 కూడా ఒకసారి చూసుకోవాలి. ఇదే కదా 83 సబ్ క్లాస్ 2 ఏంటి, ఒక హౌస్ అంటే లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్. లోక్సభ అనకూడదు, ఎందుకంటే మనకు 79లో చెప్పున్నారు ఆల్రెడీ. పార్లమెంట్ కంప్రైజెస్ ఆఫ్ ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ ద పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పున్నారు. అక్కడ లోక్సభ, రాజ్యసభ అట్లా చెప్పాలి. మనకు కన్వీనియన్స్ కోసం మనం అలా పిలుస్తున్నాం హౌస్ ఆఫ్ ద పీపుల్ అని.
ఆ హౌస్ ఆఫ్ ద పీపుల్ అనే సభ యొక్క టర్ము ఎమర్జెన్సీ టైంలో ఎలా మార్చచ్చు అంటే 1 year అని చెప్పున్నారు కదా అక్కడ, అదే చెప్తున్నా 1 year అది మార్చచ్చు అనే ప్రొవిజన్ ఇక్కడ ఉంది. అందుకని ఇక్కడ పెట్టానమాట. ఎందుకంటే డిజల్యూషన్ నార్మల్గా అయితే ఎన్ని రోజులు జరుగుతుంది, 5 సంవత్సరాలకు ఒకసారి డిజల్యూషన్ అయ్యి వాళ్ళందరూ ప్రజల ముందుకు వెళ్ళాల్సిందే. డైరెక్ట్ ఎలక్షన్స్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ద డెమోక్రటిక్ సొసైటీ అనమాట. అందుకని సో ఇక్కడ డిజల్యూషన్ తెలుసు. వీటి గురించి చదివితే మనకు దీని మీద క్లారిటీ వస్తుంది. చెప్పాలంటే ఇవన్నీ చాలా డైనమిక్ టాపిక్స్. జాయింట్ సిట్టింగ్ మినిమం తెలిసి ఉండాలి. ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ ఎలా జరుగుతుందో తెలిసి ఉండాలి ఎవరికైనా, ఇంక్లూడింగ్ ఆఫ్ ఈ బిల్స్ అనే టైప్స్ తెలుస్తూ, ఎందుకంటే మనం అది చదువుతాం ఇది వదిలేస్తుంటాం. అందుకనే నేను సగం ఏంటంటే సపరేట్ వీడియోస్ చేయకుండా అన్నీ ఒకే దగ్గర చేయాలనుకుంది. ఎందుకంటే అన్నీ ఒకే స్ట్రెచ్లో కవర్ అవ్వాలని ఇక్కడ చేస్తాను అనమాట. ఇప్పుడు చూద్దాం 107/111లో 107 ఏం చెప్తోంది అంటే ప్రొవిజన్స్ యాజ్ టు ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్. ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఏ బిల్ అయినా ఇంట్రడక్షన్ అన్నప్పుడు మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ హౌస్లో అనేది ఒకటి, ఇంట్రడ్యూస్డ్ బై, అంతే కదా, ఎవరు ప్రవేశపెడతారో ఎందులో ప్రవేశపెడతారు చూసి ఇక్కడ 2 questions అర్థమైపోతాయి. తర్వాత ప్రెసిడెంట్ కాంట్రిబ్యూషన్ ఎందుకు చూడాలి అంటే ప్రెసిడెంట్ అనే అతని దగ్గర మనం ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలా అనేదాన్ని కానీ, లేదంటే దాన్ని ఏమనొచ్చు ప్రియర్ పర్మిషన్ కానీ, లేకపోతే రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది అవసరమా అనేదైనా క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అలాగే అసెంట్, ఈ 2 దగ్గర కదా అతను వస్తారు కాబట్టి అసెంట్, ఈ 2 చూస్తే క్లారిటీ ఉంటుంది. అఫ్కోర్స్ మనం అసెంట్స్ గురించి అన్నీ సపరేట్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి రికమెండేషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ మెజారిటీ. ఈ మెజారిటీ బేస్ చేసుకునే కదా మనం మిగతావి అన్నిటిని ఇక్కడే చదువుతున్నాం. ఏది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి కానీ, పార్ట్ 11కి సంబంధించి కానీ, అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్ సంబంధించి కానీ ఇక్కడ చదువుదామని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందా అనేసి. 107 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే సబ్జెక్ట్ టు ద ఆర్టికల్ 109 అండ్ 117 అంటే మనీ బిల్ని, ఫైనాన్షియల్ బిల్ని మీరు కన్సిడరేషన్లో పెట్టుకొని, అంటే ఆ రెండింటిని మీరు ఒక దగ్గర ఉన్నాయి అనుకొని ఈ బిల్ని ఎలా చూడాలంటే మే ఆరిజినేట్ ఇన్ ఎయిదర్ హౌస్, అంటే ఆ 2 ఇలా జరగవు, ఇది మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ బిల్లుని ఎక్కడ ప్రపోజ్ చేయొచ్చు అంట, ఏ హౌస్లో అయినా ప్రవేశపెట్టచ్చు. కానీ మనీ బిల్ని, ఫినాన్షియల్ బిల్ని అలా మీరు ప్రవేశపెట్టలేరు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఫినాన్షియల్ బిల్ 1 or 2 అని చెప్పలేదు, 117 అన్నారు. అంటే 117లోనే సబ్ క్లాస్ 1 ఉంది, సబ్ క్లాస్ 3 ఉంది. అంటే ఈ 3 బిల్స్ గురించి ఇక్కడ తెలుస్తుంది మనకు, అర్థమవుతుందా? 4 బిల్స్ క్లారిటీ వచ్చేసిందా. ఇంట్రడ్యూస్డ్ ఇన్ అంటే ఇది ఎనీ హౌస్, ఇది మాత్రం ఒక హౌస్, ఏదో ఒక హౌస్. ఇక్కడ ఏ హౌస్ అని ఇక్కడ చెప్పలేదు ఇంకా, బట్ ఒక్క హౌస్ అని మాత్రం అయితే అర్థమైంది మనకు. నెక్స్ట్ మే అర్జెంట్ ఇన్ ఎయిదర్ హౌస్ అని క్లారిటీ సబ్ క్లాస్ 1లో చెప్పారు. సబ్ క్లాస్ 2లో ఏం చెప్పారు, సబ్జెక్ట్ టు ఆర్టికల్ 108 అంటే జాయింట్ సిట్టింగ్, 109 అంటే మనీ బిల్లు, ప్రొసీజర్ ఆఫ్ మనీ బిల్, 110 ఏంది డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్లు, ప్రొసీజర్ ఏంటి 109లో చెప్పారు. అంటే జాయింట్ సిట్టింగ్ని అలాగే మనీ బిల్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నాక ఇదేంటంటే బిల్ పాసేజ్ గురించి చెప్తుంది అనమాట. అంటే జాయింట్ సిట్టింగ్కి బిల్ పాస్ చేసేటప్పుడు వేరే ప్రొసీజర్ ఉంది, మనీ బిల్కి పాస్ చేసేటప్పుడు వేరే ప్రొసీజర్ ఉంది, కానీ దీనికి కాదు అని చెప్తున్నారు. అంటే దీనికి ఏంటి అంటే బోత్ హౌసెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకు మనీ బిల్లో తెలుసు కదా లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉన్నాయని, కాబట్టి ఏం చెప్తున్నారు, లోక్సభకే ఎక్కువ పవర్స్ దీనికి ఉంది, అట్ ది సేమ్ టైం జాయింట్ సిట్టింగ్లో కూడా లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, కానీ దీనికి కాదు. అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎవరెవరికి ఉంది, ఇది ఎక్కడ రాసుకోవచ్చు మనము, మెజారిటీ ఆఫ్ పాసింగ్ బిల్స్ ఉంది కదా, అంటే 2 హౌస్లు పాస్ చేయాలా లేకపోతే ఒక హౌస్ అయినా అన్న దగ్గర రాసుకోవాలన్నమాట. ఇక్కడ పాసేజ్ ఆఫ్ బిల్స్ ఏంది, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది దీనికి, కానీ వీటికి అలా లేదు, రాజ్యసభకే ఎక్కువ ఉంది. ఇది జాయింట్ సిట్టింగ్ గురించి మాట్లాడుతుంది. జాయింట్ సిట్టింగు ఆర్డినరీ బిల్కి సంబంధించిందే కదా, మనీ బిల్లో జాయింట్ సిట్టింగ్ ఉందా, లేదు.
ఫినాన్షియల్ బిల్లో లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ రాయొద్దు దీన్ని, మనీ బిల్ వరకు మాట్లాడదాం. ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పింది? 107 సబ్ క్లాస్ 1 ఏం చెప్పాము, ఏ హౌస్లో అయినా ప్రవేశపెట్టచ్చు అని చెప్పారు. 107 సబ్ క్లాస్ 2 ఏం చెప్పారు, ఇంపార్టెన్స్ ఆఫ్ ద హౌసెస్ గురించి మాట్లాడారు. 2 హౌసులతో పాస్ చేయాలి దీన్ని అని చెప్పారు. నెక్స్ట్ ల్యాప్సింగ్ 3, 4, 5 చదివితే ఏమవుతుందంటే మనకి ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ అర్థం కాదు. ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ అర్థమవుతుందంటే ఫస్ట్ ఇది చూస్తే అర్థమవుతుంది. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, ఇది మామూలుగా ఒక బిల్లు లాగా మారే పద్ధతి అనమాట. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఒక బిల్ తీసుకుందాం, అది లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలో ఇంకా పెండింగ్ ఉంది. ఇదొక కండిషన్. ఇంకో కండిషన్లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభకి బిల్లు పోయింది. ఇదొక ఇన్స్టెన్స్. అర్థమవుతుందా? ఈ 2 కండిషన్లు లోక్సభలో గురించో మాట్లాడాం. రాజ్యసభ ఇంకో కండిషన్ ఇక్కడ తీసుకున్నాం. రాజ్యసభలో బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ రాజ్యసభలోనే పెండింగ్ ఉంది బిల్లు. ఇంకో కండిషన్, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు, రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో పెండింగ్ ఉంది బిల్లు. ఈ 4 ఇన్స్టెన్సులు ఉన్నాయి. ఇక్కడ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసి ఈ కండిషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కండిషన్, లోక్సభలోనే పెండింగ్ ఉంది అంటే రేపు డిజాల్వ్ అయిన తర్వాత కొత్త లోక్సభ ఫామ్ అయితే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఈ బిల్లు ప్రపోజ్ చేయడం మాకు ఇష్టం లేదు, సో మేము విత్డ్రా చేసుకుంటాం అనే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ల్యాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో కండిషన్, బిల్లు ఇంట్రడ్యూస్ అయ్యి పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళింది, ఇంకా రాజ్యసభలో పాస్ అవ్వలేదు. అలాంటప్పుడు కూడా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు ఇష్టం లేదు, అది పాత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, మేము ఎందుకు చేస్తాము, వద్దు అన్నట్టుగా. ఎందుకంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ అసెంట్ పెట్టాల్సింది ఎవరు? ప్రెసిడెంట్. రేపు పొద్దున మనకు 70 ఎక్కడ మాట్లాడడం, 73లో ఆల్రెడీ మాట్లాడున్నాం. ఆర్టికల్ 73లో ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ మీద ప్రెసిడెంట్ వాచ్ చేస్తాడు అని చెప్పి. తీరా రేపు అసెంట్ పెట్టేటప్పుడైనా సరే వీళ్ళు పోయి మాకు ఇష్టం లేదు, ఈ బిల్లు ఆపేయండి అని చెప్పే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు కూడా బిల్లు పాస్ అవ్వకుండా ఉండే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ల్యాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ కండిషన్ చూద్దాం. 4th కండిషన్, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయింది, రాజ్యసభలో పాస్ అయ్యింది, ఇప్పుడు లోక్సభకు వచ్చింది. ఆబ్వియస్లీ పాత గవర్నమెంట్ కాదు, ఇప్పుడు నేను కొత్త గవర్నమెంట్, నాకు ఇష్టం లేదు ఈ బిల్లు, అసలు నేను పాసే చేయలేదు, అసలు పంచాయతీనే లేదు కదా అంటే ఇక్కడ కూడా బిల్లు ల్యాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఒక్కటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 73 గుర్తొస్తే ఆటోమేటిక్గా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఇన్ ద కండిషన్ ఆఫ్ రాజ్యసభలోనే బిల్ ఇంట్రడ్యూస్ అయ్యి రాజ్యసభలోనే ఉంది ఇంకా బిల్లు, అలాంటి కండిషన్లో మాత్రమే బిల్లు ల్యాప్స్ అవ్వదు. మిగతా అన్ని కండిషన్లో బిల్లు ల్యాప్స్ అవుతుందా లేదా అంటే 100% ఇది ల్యాప్స్ కాదు అనే సిచ్యువేషన్ అయితేనే అది నాన్ ల్యాబ్స్ కింద తీసుకోవాలి. ఏ ఒక్క చిన్న పాసిబిలిటీ ఉన్నా అది ల్యాబ్స్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ల్యాబ్స్ 100% కాదు. ఎక్కడంటే రాజ్యసభలోనే బిల్లు పుట్టి ఇంకా రాజ్యసభలోనే ఉంది, అక్కడ మాత్రమే ల్యాబ్స్ అవ్వదు. అది 107 సబ్ క్లాస్ 4 కింద చెప్పారు. రిమైనింగ్ 3 ఇన్స్టెన్స్లు 107 సబ్ క్లాస్ 5 కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. 107 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుందంటే ప్రొరగేషన్లో ఉన్నప్పుడు బిల్లు అనేది నాన్ ల్యాబ్స్ అని చెప్పేది 107 సబ్ క్లాస్ 3. 107 సబ్ క్లాస్ 3 ఏంటి, ప్రొరగేషన్లో ఉన్నప్పుడు బిల్ అనేది ల్యాబ్స్ అవ్వదు. 4 ఏంది, రాజ్యసభలోనే పుట్టి రాజ్యసభలోనే ఇంకా ఉంటే కూడా బిల్ అనేది ల్యాబ్స్ అవ్వదు. నెక్స్ట్ సబ్ క్లాస్ 5 ఏంది, ఏ 3 ఇన్స్టెన్స్లో ల్యాబ్స్ అవుతుందో చెప్తుంది. కాబట్టి మనం ల్యాబ్స్ అనగానే గుర్తు రావాల్సిన ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇదే 107 సబ్ క్లాస్ 5 గుర్తు రావాలి. అప్పుడు ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. రైట్. ఇంకా ఏముంది, ఈ కండిషన్స్ కూడా ఇక్కడే చూడండి. ఏంటంటే 2 హౌస్లో పాస్ అయిపోయింది అన్ని సిచ్యువేషన్లో. అప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్కి పంపించిన 74(1)లో చెప్పారు కదా రీకన్సిడరేషన్కి వెళ్ళొచ్చు అని చెప్పి, అక్కడ కూడా అనమాట. ఇది ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ 73rd ఆర్టికల్ అని చెప్పాను కదా, ఇది 73rd కదా, ఇది 74th ఎయిడ్ అండ్ అడ్వైజ్ కదా, సబ్ క్లాస్ 1లోనే ఉంటుంది. 75 అయితే ఏంటి, అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. 74 సబ్ క్లాస్ 1లో ఏం చెప్పారు, రీకన్సిడరేషన్ పొందొచ్చు. ఒకసారి ఇచ్చారు కదా 44th అమెండ్మెంట్ 1978లో, కానీ షెల్ అనేది ఎక్కడ ఖచ్చితంగా చేయాలి ఒప్పుకోవాలనేది ఎక్కడ చెప్పారు, 42nd అమెండ్మెంట్ 1976లో ఉంది ఆల్రెడీ. ఇలాంటి టైంలో అయినా
లేకపోతే జాయింట్ సిట్టింగ్కి పిలిచి ఉండొచ్చు. కోర్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లోక్సభ అది డిజాల్వ్ అయిపోవచ్చు. అయినా సరే ఒకవేళ కానీ జాయింట్ సిట్టింగ్ ఉంటే 108 సబ్ క్లాస్ 5 ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. 108 సబ్ క్లాస్ 5 ఇలాంటి సిచ్యువేషన్లో అయినా సరే బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థం కావాల్సింది ఏంటి, మనకు 107 సబ్ క్లాస్ 5 అయినా 108 సబ్ క్లాస్ 5 ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 107 సబ్ క్లాస్ 5 ఏంటి, ఎక్కడ ల్యాప్స్ అవుతుందో మాట్లాడుతుంది. 108 సబ్ క్లాస్ 5 ఏంటి, జాయింట్ సిట్టింగ్లో ల్యాప్స్ అవ్వదు అని మాట్లాడుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంకా 107 సబ్ క్లాస్ 3 ఏంటి, ఇవి నాన్ ల్యాప్సింగ్ కండిషన్స్ చెప్పాను కదా ఇందాక నుంచి. సబ్ క్లాస్ 3 ప్రొరగేషన్లో ఉన్నప్పుడు అవ్వదు. నెక్స్ట్ డిజాల్వేషన్లో ఉన్నా సరే రాజ్యసభలో కానీ ఉంటే ఆ టైంలో కూడా నాన్ ల్యాబ్స్ అవ్వదు. అక్కడ చెప్పింది ఇక్కడ డీటెయిల్గా రాశాను అనమాట. సబ్ క్లాస్ 5 ఏంటి, ల్యాబ్స్డ్ గురించి. ల్యాబ్స్డ్ ఏ కండిషన్ అంటే 107 సబ్ క్లాస్ 5, ఇంకా మర్చిపోకూడదు. ఇది ప్రొరగేషన్ అంటే ఏంటి, ఇవి డౌట్స్ ఉంటాయి కదా, వాటి కోసం రాశాను అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇయర్లో మొత్తం ఎంత డిజల్యూషన్ అవ్వడానికి, ఒక జనరల్ ఎలక్షన్ అయితే 5 ఇయర్స్ టర్ము, 5 ఇయర్స్ టర్మ్ కాబట్టి ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5 అనుకోండి. ఒక ఇయర్లో ఏం జరుగుతుంది, ఇదిగోండి ఇది తీసుకోండి ఇయర్ 1 కింద. ఒక ఇయర్ అనుకుంటే ఇయర్ 1 కింద తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే సెషన్స్. ఒక ఇయర్ని ఎట్లా డివైడ్ చేయొచ్చు, ఇయర్ని 3 సెషన్స్గా డివైడ్ చేసుకోవచ్చు, అంతేనా. ఎట్లా, బడ్జెటు, వింటరు, మాన్సూన్ లాంటిదని ఒక్కొక్కదాని సెషన్ అంటారు. ఆ సెషన్లో చాలా డేస్ అవుతాయి కదా, ఒక్క రోజులోనే ఒక సెషన్ అయిపోదు కదా. ఒక సెషన్ అంటే కొన్ని డేస్ అనమాట. ఒక రోజులో ఎలా వర్క్ చేయాలో కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. ఆ డేలో వచ్చేటివే సమ్మన్ చేయడం, ప్రొరాక్షన్ అంటే ఆ రోజుకి సంబంధించింది అది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ టైం నుంచి ఏంటి, ఆ రోజు అజెండా ఏంటి, ఇవన్నీ మాట్లాడుతుంది కదా, అదనమాట. ఆ పర్టికులర్ డేకి సంబంధించి అప్పుడు అర్జెంట్ చేయొచ్చు, అర్జెంట్ సైన్ డే, చాలా చాలా విషయాలు, మిగతా అన్నీ పార్లమెంటరీ టెర్మినాలజీ చూద్దాం. ఇప్పటికైతే ఇదైతే క్లారిటీ ఉండాలి. అంటే చాలా ఇయర్స్ ఉంటాయి, 5 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 3 సెషన్స్గా డివైడ్ అవుతుంది, అంతేనా. బడ్జెటు, వింటరు, మాన్సూను, నెక్స్ట్ వింటర్ సెషన్, ఇలా డివైడ్ అయితే ఆ సెషన్ని మళ్ళీ కొన్ని డేస్గా డివైడ్ చేసుకుంటాం. ఆ డేలో వస్తుంది అన్నమాట సమాన్ ప్రొరాగ్ ఏముంది, అది టెంపరీ, ఈ రోజుకి అయింది, మళ్ళీ రేపు రావచ్చు కదా సభ. అలాంటప్పుడు ఎందుకు డిజాల్వ్ అవుతుంది, అవ్వదు. డిజల్యూషన్ అనే పదం వస్తేనే ల్యాప్సింగ్ అనే పదం వస్తుంది. డిజల్యూషన్ లేకుండా ఇంకే పదం ఉన్నా సరే ల్యాప్సింగ్ అనేది ఉండదు. ఇక్కడ క్లారిటీనా. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్, టైం అయిపోతుంది, మనం స్పీడ్గా వెళ్ళిపోలేం. జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం 107 సబ్ క్లాస్ 2 చదివినప్పుడు కూడా చదివాం. ఎక్కడ ఇంపార్టెన్స్ మెజారిటీ పాసింగ్ దగ్గర వచ్చినప్పుడు ఏమన్నాము, మనీ బిల్కి కానీ జాయింట్ సిట్టింగ్ బిల్ని కానీ కన్సిడరేషన్లో పెట్టుకొని మాట్లాడాలి అన్నారు. అంటే ఏంటి, మనీ బిల్ అయినా సరే జాయింట్ సిట్టింగ్ అయినా సరే లోక్సభకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మ్యాక్సిమం ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఎవరికి ఉంటుంది, లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభ మహా అయితే 245. మ్యాక్సిమం వీళ్ళు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగారు అంటే ఈజీగా బిల్ పాస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని లోక్సభకే ఫేవరెటిజం చేస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ 108 సబ్ క్లాస్ 1 ఏంటి, రిజెక్టెడ్ బై అదర్ హౌస్. ఈ 3 ఏ కండిషన్లో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ అనే దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఒక హౌస్ పాస్ చేసింది, ఇప్పుడు ఇంకో హౌస్కి పంపించారనమాట. ఈ హౌస్ ఏమేం చేసింది అన్న దాని గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ హౌస్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అది ఏంటంటే రిజెక్టెడ్ బై అదర్ హౌస్, అది చెప్పేసింది నేను చెయ్యను. డిసగ్రీన్ టు ద అమెండ్మెంట్స్, నీకు పంపలేదు, రిజెక్ట్ చేయలేదు, కానీ నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు. మోర్ దాన్ 6 మంత్స్ దాటిపోయింది కానీ ఇంకా ఏమని చెప్పలేదు, అలాగే పెట్టుకోండి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్, ఎప్పటి నుంచి, డేట్ ఆఫ్ ద రిసెప్షన్ ఆఫ్ ద బిల్, ఏ రోజైతే డేట్ వేస్తుంటారు కదా ఆ డేట్ నుంచి 6 మంత్స్. ఈ 6 మంత్స్కి ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. ప్రొరగేషన్లో ఉందనుకోండి, అంటే ఏంది ప్రొరగేషన్ అంటే అప్పుడు సెషన్ అనేది మీట్ అవ్వలేదనే కదా అర్థం. అలాంటప్పుడైనా సరే నెక్స్ట్ అడ్జర్న్ ఫర్ మోర్ దాన్ 4 days, 4 రోజులు కానీ ఎక్కువ రోజులు కానీ ఒకవేళ అడ్జర్న్మెంట్లో ఉంది అంటే అలాంటి టైంలో అయినా ఆ టైం అనే దాన్ని తీసేయాలి. మామూలుగా అయితే 6 months, ఒకవేళ ఇది 3 నెలలు 2 నెలలు అట్లా అని ఒక వారం అట్లా ఉందనుకోండి, ఆ 6 months ప్లస్ ఆ 1 week తీసుకోవచ్చు అంట. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, నేను ప్రొరగని ఇక్కడ రాసేసాను కదా, ఇక్కడ ఎందుకు రాసంటే మామూలుగా ఒక రోజుది ఏమవుతుంది, సమన్ చేస్తారు, వాయిదా వేస్తారు, ఆపుతారు, ఇట్లా. ప్రొరగేషన్ అంటే ఆ సెషన్ అనేది అది కంప్లీట్ అయిపోతుంది.
సెషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఒక సెషన్ ఇప్పుడు బడ్జెట్ సెషనే చేయాలి అనుకున్నాను ప్రెసిడెంట్ సమన్ చేస్తాడు, అందరినీ పిలుస్తాడు. ఈ సెషన్ అయిపోయింది, సెషన్ అయిపోయింది అంటే ప్రొరాగ్ చేయడం. ఓకే, సెషన్ అయిపోతాయి. ఆ డే 1 డే 2 డే 3 అంటే ఆ రోజు ఏం చెప్తుంది, అజెండాస్ ఉంటాయి. పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, నైట్ ఈవినింగ్ ఎన్ని గంటలకు అయిపోతుంది. మధ్యలో ఏమైనా బ్రేక్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ అడ్జెన్స్ అంటారు. ఆ సెషన్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది ఎండ్ అయ్యిద్దో చెప్పేది సమన్. అలా సెషన్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని అంటే ఒక ప్రొరగేషన్కి ఇంకొక సమన్కి మధ్యలో గ్యాప్ ఉంటే దాన్ని రెసెస్ అంటారు. ఆ టైంలోనే మనకి ఏమవుతుందంటే అప్పుడు సభ లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆర్టికల్ 123 దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఈ బిల్ ఇప్పుడు అవసరము తీసుకురావాలి అనుకుంటే 123 ద్వారా తీసుకొస్తారు. ఎందుకంటే హౌస్ అనేది సెషన్లో లేదు కాబట్టి. సమ్మను ప్రొరాగు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అది సెషన్కి సంబంధించి. డిజల్యూషన్ అయితే టోటల్ అసలు ఆ హౌసే రద్దు అయిపోతుంది. మళ్ళీ డిజల్యూషన్ అనేది మనకు రాజ్యసభకి రాదు, బికాజ్ రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్, అక్కడ ఓన్లీ రిటైర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. అదే లోక్సభకి అయితే డిజల్యూషన్, సభ రద్దు అయిపోద్ది కాబట్టి కొత్త వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటాం కాబట్టి ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అది ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడదాం, అవన్నీ మళ్ళీ డీటెయిలింగ్గా వేరే దగ్గర మాట్లాడదాం. అక్కడ ఓన్లీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా బిల్స్ మీద మాట్లాడదాం. 4 days అది దీనికి ఎక్సెప్షన్ లాగా అనుకోవాలి. అంటే 3 కండిషన్, 108 సబ్ క్లాస్ 1 ఏం చెప్పింది నీకు వచ్చేసి రిజెక్ట్ చేసేసారు, 2 ఏం చెప్పింది లేదు వాళ్ళు ఇంకా డిసగ్రీలో ఉన్నారు, 3rd ఏమన్నారు 6 months కన్నా టైం అయిపోయింది ఇంకా చెప్పలేదు, మీరు ఇంకెప్పుడు చెప్తారు, దానికంటే ఒక టైం బౌండ్ అన్నారు. అడగచ్చు ఏ కండిషన్ జాయింట్ సిట్టింగ్ని పిలవచ్చు అని. ఈ 3 కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా క్లారిటీగా గుర్తుండాలన్నమాట మనకు. ఈ 3 అయిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇదే 1లో ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్పారంటే, అంటే వీటికేం ఆ సెక్షన్స్ కింద ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చున్నారు. ప్రెసిడెంట్ అన్లెస్ అలాప్స్ డిజల్యూషన్, ఇది డిజల్యూషన్ కాదు. డిజల్యూషన్ అంటే రద్దు అయిపోద్ది అన్నాం కదా, డిజల్యూషన్ అయింది అంటే ఏంది, అక్కడ ఆటోమేటిక్గా ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ వచ్చేస్తుంది. ఇది అలాంటి సిచ్యువేషన్ కాదు, ఇది నార్మల్ సిచ్యువేషన్లోనే అదే అంటున్నారు. అన్లెస్ ఎలాప్స్ ఆ కండిషన్ సబ్జెక్ట్ ద ప్రొవిజన్స్ పెట్టి చెప్తున్నారు. నోటిఫై, ఇప్పుడు మీరు సమన్లో ఉన్నారనుకో నోటిఫై చేస్తా, మీరు సమన్లో లేరు అంటే సెషన్ లేదు, రెసిస్లో ఉంది హౌస్ అంటే అప్పుడు పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తా. అప్పుడు ఏం చెప్తానంటే సమన్ దెమ్ టు మీట్ ఇన్ జాయింట్ సెట్టింగ్, అప్పుడు నేనే అనౌన్స్ చేస్తాను ప్రెసిడెంట్గా మీరు సమ్మన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే జాయింట్ సెషన్ కోసం సమ్మన్ అవ్వాలి అని చెప్తా. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఒక పదం చూడండి, మనీ బిల్కి ఇది నాట్ అప్లికేబుల్. ఇప్పుడు అర్థమైందా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఇన్ఫరెన్స్లన్నీ అని, అంటే మనీ బిల్కి ఇది అప్లై అవ్వదు అని చెప్తున్నారు. దాని అర్థం ఏంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి అప్లై అవుతుందా లేదా అన్నదైతే మనకు క్లారిటీ లేదు, కానీ మనం మాట్లాడే బిల్కి అయితే అప్లై అవుతుంది, కానీ మనీ బిల్కి అప్లై అవ్వలేదు అంటున్నారు. అంటే 2 బిల్స్ గురించి ఇక్కడ క్లారిటీ వస్తుంది మనకు. ఆర్డినరీ బిల్కి అయితే జాయింట్ సిట్టింగ్ ఉంది, మనీ బిల్కి జాయింట్ సిట్టింగ్ లేదు అనే విషయం అర్థమవుతుంది. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి ఇక్కడే మాట్లాడలేము మనం, 368 కూడా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ 3rd ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్, తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అన్నది మాట్లాడుతుంది అనమాట. ఏం మాట్లాడుతుంది అంటే నోటిఫికేషను టైం. ఇప్పుడు మీరు చెప్పారు నేను ఇట్లా జాయింట్ సిట్టింగ్కి సమ్మన్ చేస్తాం అనుకుంటున్నాను, మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చేశారు, తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇస్తారన్నమాట. ఏమని చెప్తారంటే ఏ రోజు వచ్చి మీరు అందరూ మీట్ అవ్వాలి, నేను ఈ బిల్లు కోసం నేను నోటిఫికేషన్ ఇస్తాను సమ్మన్ చేస్తాను అని చెప్పడం వేరు, ఏ రోజు సమ్మన్ చేస్తున్నారో చెప్పడం వేరు, 2 వేరు కదా. అసలు జాయింట్ సిట్టింగ్కి ఒక బిల్ వెళ్తుందా లేదా అన్నదే తెలీదు. అలాంటిది ప్రెసిడెంట్ వచ్చి ఫస్ట్ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నాడు, ఇస్తాను అని చెప్పాడు. ఏ రోజు నుంచి ఇస్తారో చెప్పడం సెకండ్ నోటిఫికేషన్ చెప్తారు, అదే 3లో చెప్తున్నారు అనమాట. 4th వన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇది చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. అదే లోక్సభకి ఇంపార్టెన్స్, మన క్వశ్చన్ అడుగుతారు కొన్ని దగ్గరలో ఎక్కడ లోక్సభ రాజ్యసభ కన్నా ఇంపార్టెన్స్లో ఉంది అని, అలాంటి దగ్గర ఈ ఆన్సర్లు వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడే అంటున్నారు కదా మెజారిటీ, చెప్పాను కదా మ్యాక్సిమం మనీ బిల్స్ని కానీ అలాగే జాయింట్ సిట్టింగ్ బిల్స్ని కానీ, ఎందుకంటే అవి మనీ బిల్లు లేట్ అయిందనుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది, అవ్వదు, గవర్నమెంట్కి చెడ్డ పేరు, మోరోవర్ రిజైన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మనీ బిల్ పాస్ అవ్వకపోతే. కాబట్టి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఖచ్చితంగా మనీ బిల్ని పంపించడానికే చూస్తుంది, ఈజీగా పంపించడానికే కాన్స్టిట్యూషన్ కూడా చూసింది. అట్ ది సేమ్ టైం జాయింట్ సిట్టింగ్ కూర్చున్నారు అంటే ఆ బిల్ ఎంతో ఎమర్జెన్సీ అనే కదా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ రావచ్చు,
ఎలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు డిజల్యూషన్ అయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ వెళ్ళిన తర్వాత మీ గవర్నమెంట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2014 టైం తీసుకున్నాం. 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నింది. 14 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. లోక్సభలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి మెజారిటీ ఉంది. కానీ ఇన్నేళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్సే ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్స్లో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. అప్పుడు ఏమైంది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్. కాబట్టి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న మెంబర్స్ అందరూ ఎవరోళ్ళు అవుతారు? కాంగ్రెస్ మెంబర్స్ అవుతారు. అంటే లోక్సభలో బీజేపీ మెజార్టీలో ఉంది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఏమైంది, కాంగ్రెస్ మెజార్టీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్, ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ యాక్ట్లో ఏమైంది, అదే కదా ప్రాబ్లం అయింది. వీళ్ళు బిల్ తీసుకెళ్తున్నారు కానీ అక్కడ పెద్దల సభ ఆపేస్తుంది ప్రతిసారి. దానివల్ల ఏమవుతుంది, బిల్ పాస్ అవ్వకుండా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ కాంప్లెక్సిటీస్ వస్తాయి. అలాంటప్పుడు కొన్ని యాక్ట్స్ చాలా ఎమర్జెన్సీగా తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిసారి బిల్ ఆపుకుంటుంటే ఇంక అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది. కాబట్టి లోక్సభకి ఇంపార్టెన్స్ ఇస్తూ జాయింట్ సిట్టింగ్కి పిలిపించారనమాట. అదే ఈ యాక్ట్లో చెప్పారు. అందుకే ఈ మెజార్టీ ఇంపార్టెంట్. వీటి అవసరం ఏందో మనం అర్థం చేసుకుంటే ఇంటెన్సిటీ ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు. మనం ఒక ఏదో మ్యాథమెటికల్గా ఏం చదవని అవసరం ఉండదు. అప్పుడు ఫేవర్గా వచ్చిన ఓట్లు 50% ఆఫ్ ద ప్రజెంట్ ప్లస్ ఓటింగ్ +1 అయి ఉండాలి ఆ రోజుకి. అంటే కదా ప్రజెంట్ ప్లస్ ఓటింగ్ అంటే ఏంటి, ఆ రోజు ఈరోజు హౌస్ సెషన్ అయ్యింది, నీకు మొత్తం ఫేవర్ ఓట్స్ వచ్చింది, అది ఎంత ఉండాలి, 50% ఆఫ్ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్. ఇది ఎక్కడ, ఓన్లీ లోక్సభ రాజ్యసభ కాదు, మన మాట జాయింట్ సిట్టింగ్ అంటే బోత్ హౌసెస్ ఉండాలన్నమాట. అంటే 245 ఉన్నారు, మనకు ఈ 545 మెంబర్స్ కలిసి ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొత్తం స్ట్రెంత్ ఎవరున్నారు, లోక్సభే ఉంది, ఈజీగా బిల్ పాస్ అయిపోద్ది. అలా లేకపోయినా ఇంకో సిచ్యువేషన్ కూడా వెళ్తుంది. ఎప్పుడు గవర్నమెంట్ సింపుల్ మెజారిటీస్ కావాలనుకున్నప్పుడు సంథింగ్ లైక్ మన ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అప్పుడు ఏం చేశారు, చాలా మంది సస్పెండ్ చేసేసి బిల్ పాస్ చేశారు. దానికి కూడా ఏంటంటే ఇలాగే సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే అప్పుడు హౌస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళలో 50% ప్రజెంట్ ప్లస్ ఓటింగ్ వస్తే చాలు. అంతే కదా, మీకు అందరూ ఉంటారు కానీ మీకు వీళ్ళందరినీ పోయి సస్పెండ్ చేసేస్తారు. రీసెంట్గా కూడా అంతే కదా, బల్క్గా చాలామంది సస్పెండ్ చేసేస్తారు. రిమైనింగ్ ఎవరు, ఆటోమేటిక్గా మీ పార్టీ వాళ్ళే ఉంటారు. మీకు ఎంత కావాలి, ఫేవర్ ఎంత కావాలి, 50% ఆఫ్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. హౌస్లో ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. 50 మంది మీ వాళ్ళు అయినప్పుడు మీకు కాక పక్కన వాళ్ళకి వేస్తారా ఓటు, కాదు కదా. కాబట్టి ఆటోమేటిక్గా బిల్ పాస్ అయిపోతుంది. ఇది ఒక లూప్ హోల్ అనమాట. అంటే ఇది వాడకుండా జాయింట్ సిట్టింగ్లో పోకుండా మ్యాక్సిమం మన వాళ్ళు సస్పెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే సస్పెండ్లు అలా చేయకూడదు ఎప్పుడు కూడా, చాలా అలిగేషన్లు అవుతాయి. సరే, ఈ ప్రొవిజన్ అయితే ఉంది. ఇదేంటి, జాయింట్ సిట్టింగ్కి సంబంధించింది. దీంట్లోని ఏబి ఏం చెప్పారంటే ఇది కొంచెం ఇంపార్టెంట్, కొన్ని ఎగ్జామ్స్ అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఏ కానీ బి కానీ ఏం చెప్తుందంటే, ఏలో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక్క సెకండ్ ఇక్కడ రాస్తాను, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇది ఇంకొంచెం ఏంటి అంటే మీకు నో అమెండ్మెంట్ షెల్ బి ప్రపోజ్డ్ ఫర్దర్ అదర్ దాన్ సచ్ అమెండ్మెంట్స్ డిలే. ఇన్ని రోజులు డిలే అయ్యింది కదా, 6 months వరకు మీరు బిల్లు పంపలేదు కదా. సబ్సెక్షన్ 3లో చెప్పినట్టు, 2లో చెప్పినట్టు మీరు డిసగ్రీ అయ్యి ఉన్నారు కదా, మీరు ఏకాభిప్రాయంలో కాన్సెన్సస్ రాలేదు కదా. అలాంటి ఏ అమెండ్మెంట్స్లో అయితే మీకు డిసగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మాట్లాడాలి, మిగతా అంతా మాట్లాడొద్దు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే కేసు ఎలా మాట్లాడతాం, మిగతా అవన్నీ మాట్లాడదు. మీ మధ్యన ఏం జరిగిందో అన్ని పంచాయతీలు నాకు అనవసరం. నువ్వు ఏ బేస్ మీద కోర్టుకు వచ్చావు, నీకు ఎక్కడ న్యాయం కావాలి అంతే, అదొక్క టాపికే మాట్లాడాలి, మిగతా అంతా వద్దు. అట్లా అది మాత్రమే మాట్లాడి, ఇంకేం వద్దు. నెక్స్ట్ అలా లేదు అంటే మీరు రిటర్న్ చేశారు కదా, రిటర్న్ పంపించేశారు, రిజెక్ట్ 1 సబ్ క్లాస్ 1లో చెప్పాం కదా. అలా ఎందుకు రిటర్న్ చేశారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, దాని గురించి అంటే బిల్ మొత్తం మాట్లాడడం. దాంట్లో ఏవో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఆ కొన్ని ప్రొవిజన్స్ గురించి మాత్రం మాట్లాడతాం. ఇప్పుడు సపోజు జమిలీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే రచ్చ అయిందా. నెక్స్ట్ అఫ్కోర్స్ మనం మళ్ళీ జాయింట్ కమిటీకి పంపించాం, పార్లమెంటరీ కమిటీస్కి. మామూలుగా చెప్తున్నాం, ఒకవేళ అది కానీ ఇట్లా జాయింట్ సిట్టింగ్కి తీసుకురావాల్సి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే బిల్లు మొత్తం డిస్కస్ చేయరు. ఏవే ప్రొవిజన్స్ అయితే మీకు ఇబ్బంది అనుకుంటున్నారో వాటి గురించి మాత్రం మాట్లాడుతుంది. ఇది క్లారిటీ ఉండాలి. హవెవర్ అది దానికి రూల్ ఉంటుంది, ఎక్సెప్షన్ ఉంటుంది కదా. ఇలా చెప్పారు, బాగానే ఉంది. కానీ ది డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ ఫైనల్. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు ఎవరని చెప్పలేదు, ఇది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చెప్పలేదు కానీ మనకు తెలుసు జాయింట్ సిట్టింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, స్పీకరు. అది ఎక్కడ చెప్తారు, అక్కడ స్పీకర్ ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చదువుతుంది కదా పార్లమెంటు, అక్కడ చదువుతాం. ఇక్కడైతే ప్రిసైడింగ్ అనే చదువుతాం. ఇవి లోకల్ ఎగ్జామ్ అంటే స్టేట్ ఎగ్జామ్స్లో అంత బేస్ రాకపోయినా యూపీఎస్సీలో మాత్రం
వాళ్ళైనా ఒక అథెంటిక్ సోర్స్ నుంచి కదా అడగాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే కొన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి, కానీ ఇక్కడి నుంచి తీసారా అని అర్థం కాదు. విషయం ఏంటంటే ఇక్కడి నుంచే తీస్తాం మనం అన్ని విషయాల్ని. అందుకే బేర్ యాక్ట్ క్లారిటీగా చదవాలి, అదే వర్డింగ్లో చదవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు ఏమన్నా అట్లా పాస్ చేసిన 3 1962లోనే కదా మనకు ఇండో చైనా వార్ వచ్చింది. ఆ ముందు సంవత్సరమే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పంపించాం, వరకట్న నిషేధ బిల్లు. నెక్స్ట్ 1978 ఏంటిది, నేషనల్ ఎమర్జెన్సీ టైమేనా? ఈ టైంలో ఉన్న నేషనల్ ఎమర్జెన్సీ మీదే కదా చాలా గొడవైంది ఆ నేషనల్ ఎమర్జెన్సీ. బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్. నెక్స్ట్ పోటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం 2002, ఈ యాక్ట్ మీద. ఈ 3 మాత్రమే ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్లో అడగొచ్చు క్వశ్చన్. ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్ ద్వారా ఏమన్నా బిల్స్ ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిందా? ఎస్ ఆర్ నో? ఎస్. పాస్ చేస్తే ఎన్ని బిల్స్ పాస్ చేసింది? 3 పాస్ చేసిందంటే అవేంటి అంటే ఈ 3 అయిపోయిందా? ఇది జాయింట్ సిట్టింగ్కి సంబంధించి. ఇప్పుడు దాకా ఏం మాట్లాడాం? ఆర్డినరీ బిల్స్ మాట్లాడాం. డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ అయినప్పుడు ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్, అంటే ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్స్ సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ జాయింట్ సిట్టింగ్. ఈ ఒక్క ప్రొవిజన్స్లో మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ టైప్ పోతాం. 109 స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. ఏంటి అంట, సబ్ క్లాస్ 1 షెల్ నాట్ ఇంట్రడ్యూస్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మనకు అక్కడ 107 సబ్ క్లాస్ 1లో ఏం చెప్పారు? సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ మనీ బిల్లు, ఫినాన్షియల్ బిల్ గురించి చెప్పారు. ఏమని చెప్పారు? మనీ బిల్ అంటే 109 ఆర్టికల్ 117కి సంబంధించి ఎయిదర్ హౌస్లో ప్రవేశపెట్టచ్చు ఈ బిల్లుని అని అక్కడ ఆర్డినరీ బిల్ విషయంలో చెప్పారు. అంటే మనం ఇక్కడ ఏమన్నాం, ఏదో ఒక హౌస్లో మాత్రమే ప్రవేశపెట్టాలి దీన్ని అని ఇన్ఫరెన్స్గా మనం అనుకున్నాం, కానీ ఏ హౌస్ అని ఫిక్స్ చేయలేదు. ఇక్కడ ఏం చెప్పారనమాట, షెల్ నాట్ ఇంట్రడ్యూస్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు 2 ఉన్నారు, రాము రఘు అనేవాడు. రాము కాదంటే రఘు అనేది అర్థం కదా. అలాగే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాదు అన్నాడంటే ఇంకా మిగిలింది ఏంటి? హౌస్ ఆఫ్ ద పీపులే కదా. అది మనం ఇక్కడ ఇన్ఫరెన్స్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఇక్కడ దొరికిందా మనకు, హౌస్ ఆఫ్ ద పీపుల్ ప్రవేశపెట్టండి అని. కొన్ని కాన్స్టిట్యూషన్ ఇలాగే చెప్తారన్నమాట, నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్తారు. అంటే ఇది చెయ్యొద్దు అని చెప్తారు. నువ్వు ఇది చెయ్యి అని చెప్పడము ఒకే పద్ధతి, నువ్వు 2 ఉన్నప్పుడు ఇది దీంట్లో చెయ్యొద్దు అంటే ఇది చేయమనే కదా అర్థం. అట్లా అనమాట. అంతే, వొకాబులరీ ఇది మార్చి చెప్తుంటారు. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 ట్రాన్స్మిటెడ్ టు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఫర్. ఎందుకంట అమెండ్మెంట్ అని చెప్పాలి. అక్కడ ఏమన్నాడు? అమెండ్మెంట్. అందుకే కదా ఇక్కడ చదివాం కదా మనం, అమెండ్మెంట్ చెయ్యండి, అవి డిలే అయ్యాయి, రిటర్న్ అయ్యాయి, ఇవన్నీ 3 క్లాసులు మాట్లాడాం కదా. ఇక్కడ ఈ 3 మాట్లాడామా? ఆ 3 ప్రాబ్లం అయితేనే కదా జాయింట్ సిట్టింగ్ అని మాట్లాడాము. ఇక్కడ ఏమంటున్నాడు? అమెండ్మెంట్ అని మాట్లాడట్లా, ఫర్ ఇట్స్ రికమెండేషన్స్ అంటున్నాడు. జస్ట్ రికమెండేషన్స్. ఎంతగా అంటే లోక్సభ ఎంత సుప్రీంగా కనిపిస్తుంటే రాజ్యసభ ముందు, ఇదనమాట. ఇక్కడ నెంబర్ చాలా ఇంపార్టెంట్, పర్టికులర్ పీరియడ్స్ చెప్తున్నాం కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నాము, వేరే కలర్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, వితిన్ 14 days 14 రోజులు మాత్రమే టైం ఫ్రమ్ ద డేట్ అట్ ద రిసిప్ట్ ఆఫ్ ద బిల్. రిటర్న్ చేయాలి మీరు, 14 రోజుల లోపల బిల్ రిటర్న్ చేసేయాలి. హౌస్ ఆఫ్ ద పీపుల్ మే యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. రిజెక్ట్ చేసినా సరే ప్రాబ్లం లేదు, మీరైతే బిల్ పాస్ చేయాల్సిందే. దాన్ని మేము బిల్ పాస్ అయినట్టుగానే కన్సిడర్ చేస్తాం, డీమ్డ్ టు బి పాస్డ్. ఓకే, యాక్చువల్గా ఇది సెట్ బ్యాకే కదా చెప్పాలంటే, రాజ్యసభకి పవర్ లేనట్టే చెప్తుంది. రిజెక్ట్ చేసినా సరే హౌస్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తే అదే ఓకే అవుతుందని చెప్పింది. ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్తుంది. ఇప్పుడు ఎట్లా చెప్తుంది అంటే, లోక్సభ రాజ్యసభ ఈక్వల్ అని ఒకలాగా అర్థమవుతుంది, లోక్సభే ఎక్కువ రాజ్యసభ కన్నా అని 2 ప్రొవిజన్స్లో అర్థమవుతుంది. డీమ్డ్ టు బి హ్యావ్ అనుకోవాలన్నమాట. డీమ్డ్ ఏంటి, వితిన్ 14 daysలో రిటర్న్ చేసిందే అనుకుందాం. చేస్తే ఎలా చేసింది? యాక్సెప్ట్ చేసింది. మీరేం బిల్లు పంపించారు దాన్ని యాక్సెప్ట్ చేసి రిటర్న్ చేసింది అంటే వెల్ అండ్ గుడ్, అంతే కదా. నువ్వేమన్నా చెప్పావు, నేను యాక్సెప్ట్ చేసావు, వెల్ అండ్ గుడ్. ఇంకేముంది ఇష్యూ? అది 109 సబ్ క్లాస్ 3లో ఉంది. ప్రాబ్లం ఎక్కడైతుంది? ఇక్కడైతుంది. మీరు రిటర్న్ చేశారు కానీ ఏమని రిటర్న్ చేశారు? మీరు ఒప్పుకోవట్లేదు అని రిజెక్ట్ చేశారు. అయినా సరే బిల్ పాస్ అయినట్టుగానే కన్సిడరేషన్లోకి చేయబడుతుంది అన్నారు. అంటే నీ ఒపీనియన్తో నాకు ఫరక్ పడదు అని చెప్తున్నారు చెప్పాలంటే. ఓకే, ఇది ఇంకా ఘోరం. మీరు బియాండ్ 14 days అయ్యింది, అయినా మీరు బిల్లు పంపలే నా దగ్గరికి. అప్పుడు నేనేం చేస్తా తెలుసా?
నువ్వేంటి పంపించేది, నేను పాస్ అయిందని ఫీల్ అవుతా అన్నట్టుగా చెప్పడం అనమాట. ఇది 109 సబ్ క్లాస్ 5 నాట్ రిటర్నింగ్ 14 డేస్ అయినా నువ్వు బళ్ళు పంపలేదు కాబట్టి నీ విషయం నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చలేదని చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్తున్నావు ఇక్కడ. అది నేను యాక్సెప్ట్ చేశానా లేదా అన్న సెకండరీ. నువ్వు ఎలా చేసినా సరే నేను దాన్ని బిల్ పాస్ అయినట్టే ఫీల్ అవుతా. అంటే నీకంటూ ఏమీ ఇక్కడ ఏమంటారు ఇంపార్టెన్స్ అనేది లేదు చెప్పాలంటే. యాక్చువల్గా ఈ సబ్ క్లాస్ 2లోనే నెగిటివ్గానే చెప్పారు, రిజెక్ట్ చేసినా సరే హౌస్ ఆఫ్ ద పీపుల్ అనుకున్నదే జరుగుతుందని చెప్పింది. ఇది ఇంకా దారుణం. 14 డేస్ అయినా మీరు పంపలేదన్నా సరే నేనేమనుకున్నాను ఆ బిల్నే పాస్ చేస్తా అని చెప్తున్నారు. ఎంత ఘోరం అసలు. ఈ 3 చూస్తే చాలా అనిపిస్తుంది అన్నమాట హౌస్ ఆఫ్ ద పీపుల్కి. కానీ ఇక్కడ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఆర్టికల్స్ పెట్టారు అంటే మనీ బిల్ ఆగకూడదు, మనీ బిల్ పాస్ అయిపోవాలని మనీ బిల్కి ఎక్స్క్లూజివ్ కేర్ తీసుకొని పంపించారన్నమాట. అందుకని మనము మెన్షన్ చేస్తే ఏం రాయాలంటే 109 సబ్ క్లాస్ 2ని కోడ్ చేయొచ్చు, ఎక్కడ లోక్సభ రాజ్యసభ కన్నా ఎక్కడ ఎక్కువ అన్నప్పుడు. నెక్స్ట్ ఇవన్నీ గ్రూప్ 1 ఆన్సర్స్లో చాలా బాగా రాసుకోవచ్చు అండి. ఇది ఎంత క్లారిటీగా ఉంటే మీ ఆన్సర్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 109 సబ్ క్లాస్ 4లో కానీ 109 సబ్ క్లాస్ 5లో కానీ ఈ 3 లోక్సభ రాజ్యసభ ఎక్కడ ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మనీ బిల్. కానీ మీకు ఆల్రెడీ జాయింట్ సిట్టింగ్ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 108లో చెప్పున్నారు. ఆ 108 అక్కడ మెజారిటీ గురించి మాట్లాడామా సబ్ క్లాస్ 1 ఆ 4 సబ్ క్లాస్ 4 అదొక్కటి చూస్తే చాలు. అదేంటి అది కూడా లోక్సభ రాజ్యసభ కన్నా ఎక్కువనే చెప్తోంది. కానీ ఎక్కడ జాయింట్ సిట్టింగ్ ఇది మనీ బిల్లు. ఈ 2 విషయాల్లో మాత్రం మనీ బిల్లు విషయంలో కానీ జాయింట్ సిట్టింగ్ విషయంలో కానీ రాజ్యసభకి పవర్ లేదు, లోక్సభకి చాలా 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 పవర్ ఉంది. ఈ విషయం క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 110 డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఈ డెఫినేషన్ చూసినా సరే ఇక్కడ రాసాను చూడండి. మనీ ఫినాన్షియల్ బిల్, ఎఫ్బి అంటే ఇక్కడ ఫినాన్షియల్ గుర్తుపెట్టుకోండి, ఫినాన్స్ కాదు ఫినాన్షియల్ బిల్. ఇక్కడ ఏంటంటే ఫినాన్షియల్ బిల్ అనేది బ్రాడర్ కాన్సెప్ట్ అనుకుంటే దాంట్లో మనీ బిల్ అనేది చిన్నది. అంటే అన్ని విషయాలు ఫినాన్షియల్ బిల్లో వస్తాయి, కానీ దాంట్లో ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ ఉంటాయి, అవి మనీ బిల్. చెప్పాం కదా, మనీ బిల్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. అవ్వకపోతే నువ్వు శాలరీస్ ఎక్కడిస్తావు, జడ్జిలకి వీళ్ళకి ఎక్కడిస్తావు, ప్రెసిడెంట్ వీళ్ళకి ఎట్లా ఇస్తావు, ఎంప్లాయీస్, అసలు దేశం రన్ అవ్వాలి కదా ఫస్ట్. ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే మనీ బిల్ని సరిగ్గా ప్రాపర్గా పంపిస్తేనే ఉంటుంది. అందుకే కదా ముందు మనం ఫిబ్రవరి లాస్ట్లో పెట్టేవాళ్ళం బడ్జెట్. ఫస్ట్ ఏమనేవాళ్ళం ఈవినింగ్ పెట్టేవాళ్ళం, తర్వాత యశ్వంత్ సిన్హా టైంలో మార్నింగ్కి తీసుకొచ్చాం. ఇప్పుడు అదంతా కాదని ఫిబ్రవరి 1 రోజే మనకు బిల్లు స్టార్ట్ అయిపోతుంది. జనవరి 31 ఎకనామిక్ సర్వే వచ్చేస్తుంది, ఫిబ్రవరి 1 బిల్లు పెట్టేస్తున్నాం. అంటే ఏప్రిల్ 1కి అంతా ఎట్లా చేరి మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు. అంతే కదా, మీరు ఏప్రిల్ 1కి బిల్లు స్టార్ట్ చేస్తే నవంబరు డిసెంబర్ ఆ టయానికి అంటే 4వ నెల ఇది 11 అనుకో, అంటే చెప్పండి కరెక్ట్గా 6 months రన్ అవుతుంది అంతే. ఈ నవంబర్ నుంచి మళ్ళీ జనవరి లోపల, జనవరి ఎక్కడ ఉంది, అక్టోబర్ డిసెంబర్ లోపలే నువ్వు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి ప్రతి మినిస్ట్రీ నుంచి. అవన్నీ నువ్వు ఒక కోడిఫై చేసుకునే కదా ఫిబ్రవరి 1కి మళ్ళీ నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టేయాలి. చూస్తుంటే తిప్పి కూడా 6 నెలలు కూడా లేదు సరిగ్గా. ఇప్పుడు ఏప్రిల్ 1 అసలు బిల్లు ఇవ్వడమే నువ్వు ఏప్రిల్ 1కి కూడా ఇవ్వకపోతే వాళ్ళు వర్క్లు ఎప్పుడు చేస్తారు? మళ్ళీ నీకు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అవన్నీ నవంబర్కి ఎట్లా పంపిస్తారు? అదంతా అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అందుకని ఏప్రిల్ 1కి ఎట్లయినా బిల్లు వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫిబ్రవరి 1కే మన బడ్జెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే ఎకానమీలో కొన్ని టాపిక్స్ అంటున్నారు, ఏమంటారు మన కాన్స్టిట్యూషన్లో కొన్ని అంటున్నారు. ఇక్కడ చెప్తారని ఇక్కడ వదిలేస్తున్నాం, ఇక్కడ చెప్తారని ఇక్కడ వదిలేస్తున్నాం. ఫైనల్గా ఏమవుతుందంటే మనకే వ్యాక్యూమ్ అయిపోతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ 2 కొంచెం ఓవర్లాప్ అయినా కొంచెం లెంత్ అయినా సరే 2 ఇక్కడ డిస్కస్ చేద్దాం. 110 సబ్ క్లాస్ 1 ఏంటండి, ఇట్ కంటైన్స్ ఓన్లీ అని అందుకే మెన్షన్ చేశారన్నమాట. ఇది చెప్పడానికే ఓన్లీ. అన్నీ ఉంటాయి, అన్నిట్లో ఎక్స్క్లూజివ్గా ఏముంటాయి అంటే ఎనీ ట్యాక్స్, ఏ ట్యాక్స్ అయినా సరే, ఇంపోజిషన్ అయినా, అబాలిషన్ అయినా, రెమిషన్ అయినా, ఆల్టరేషన్, రెగ్యులేషన్, ఎనీ ట్యాక్స్ అదైనా ఒక కండిషన్ అయ్యచ్చు. సెకండ్, రెగ్యులేషన్ బారోయింగ్ ఆఫ్ మనీ గివింగ్ ఎనీ గ్యారంటీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అమెండ్మెంట్ ఆఫ్ ద లా విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ అట్ ది డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది చదువుతున్నప్పుడు ఆధార్ బిల్ విషయం గొడవైంది.
ఆధార్ బిల్ని మనీ బిల్ కింద పాస్ చేసి స్పీకర్ సర్టిఫికేషన్ చేసి పంపించారనమాట. దాని మీద హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు అయింది. అప్పుడు ఆధార్ బిల్ కదా, ఇది ఎట్లా మనీ బిల్ కింద పెడతారు అన్నట్టుగా. అందుకని ఈ ప్రొవిజన్స్ ఆ టైంలో ఇంపార్టెంట్గా అడిగేవాళ్ళు, అందుకని చెప్తున్నా. ఎందుకు పెట్టారంటే దీంట్లో ఎనీ అన్నారు కంటైన్స్ ఓన్లీ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. ఏది ఉన్నా సరే అది మనీ బిల్ కింద కన్సిడర్ చేస్తాము అని. ఏమేంటి అంటే చెప్తున్నారు. నెక్స్ట్ కస్టడీ, కన్సాలిడేట్ ఫండ్కి, కంటింజెన్సీ ఫండ్కి. కన్సాలిడేట్ ఫండ్ ఎక్కడ చెప్పారు? 266లో చెప్పారు. 267లో ఏం చెప్పారు? కంటింజెన్సీ ఫండ్. ఇదేంటి, మీరు కస్టడీ కాబట్టి పేమెంట్ ఇంటూ ఆర్ విత్డ్రాల్ అంటే రిసిప్ట్స్ పేమెంట్స్ లాగుంది కదా, అట్లా జమా ఖర్చులన్నింటినీ కూడా వాటికి సంబంధించి. కానీ అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ, మీరు ఎంతైతే వాడుకుంటామని ఉంటుంది కదా, అది అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ, దానికి సంబంధించిన. సరే, నెక్స్ట్ డిక్లేరింగ్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ టు బి ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్, ఇక్కడ ఏమంటున్నాం? చార్జ్డ్ అంటున్నాం. మనం మేడ్ అంటున్నామా? లేదు, ఇది చాలా క్లారిటీగా ఉండాలి. చార్జ్డ్ వేరు, మేడ్ వేరు. చార్జ్డ్ అంటే ఏంటి? ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది, దాని మీద మీరు డిస్కస్ మాత్రమే చేయగలరు, కానీ ఓటింగ్ చేయలేరు. ఇది చెప్తుంది మనకు, చూద్దాం. ఎక్కడ 113లో ఎస్టిమేట్స్ అని చెప్తుంది, ఆ సెక్షన్లో చెప్తుంది, ఆ ఆర్టికల్లో చెప్తుంది. సెక్షన్ వేరు, ఆర్టికల్ వేరు. ఆర్టికల్లో చెప్తుంది అంటే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సిసిఐలా గుర్తుపెట్టుకోండి. ఇది లేకపోతే ఏది ఛాంబర్స్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఫెడరేషన్ ఉంటుంది కదా, సిసిఐ, అట్లన్నా గుర్తుపెట్టుకొని చూడండి. దానికైతే ఓన్లీ డిస్కషనే ఉంటుంది. ఓటింగ్ అంటే ప్రెసిడెంట్ శాలరీస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జి శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, హైకోర్టు పెన్షన్స్ కానీ, ఇంకేదైనా శాలరీస్ కానీ, బారోయింగ్స్, అప్పులు కట్టాలి. ఎందుకంటే నువ్వు అప్పు తెచ్చినావు కదా, అప్పు ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే ఇష్యూ అవుతుంది కదా. అందుకే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 292 చూద్దాం, అది కూడా వస్తుంది. ఇలాంటప్పుడు ఇది మస్ట్గా ఇవ్వాలి. అంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న ఏరియాస్ అన్నమాట ఇవన్నీ. రిసిప్ట్ ఆఫ్ మనీ, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్కి కూడా మీరే కదా హెడ్, కాబట్టి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా తిరిగి కట్టి చెల్లించాలి కదా. ఇప్పుడు ప్రొవిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్, ఇవన్నీ గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ రిటైర్డ్ అప్పుడు ఇవ్వాలి కదా, అన్నీ రిటైన్ చేయాలి, అలాంటివి అనమాట. నెక్స్ట్ కస్టడీ ఆర్ ఇష్యూ ఆఫ్ సచ్ మనీ. ఓకే, దాన్ని ఇష్యూ చేయడం అన్న. ఆడిట్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ యూనియన్ ఆర్ స్టేట్. కాగ్ ఒకటే కదా, కాగ్ యూనియన్కి వేరు, స్టేట్కి వేరు ఉందా? రెండరికి ఒకటే ఉంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కాగ్ అంటే ఇండియాలో ఉన్న కాగ్, బ్రిటిష్లో ఉన్న కాగ్ వేరనమాట, బ్రిటన్ వాళ్ళ కాగ్. ఎందుకు? మన కాగ్ ఏంటి? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరలే, అయినా మనం ఏంటి, మన లెక్కలన్నీ అయిపోయిన తర్వాత ఎంత వాడు చేశారు ఈ గవర్నమెంట్, ఈ ఏమంటారు రంగానికి ఇంత కేటాయించింది కదా, అంటే వ్యవసాయ రంగానికి ఇంత, లేకపోతే ఆరోగ్య రంగానికి ఇంత కేటాయిస్తే అంతా వాడారా, లేకపోతే లేదా, లేకపోతే ఫండ్స్ ఏమైనా మిస్యూజ్ చేశారా? ఇది ఎప్పుడు వచ్చింది? ఇది సర్ఛార్జీలు ఎక్కువ వేసేస్తా పోయింది అప్పుడు గవర్నమెంట్. స్వచ్ఛ భారత్ సెస్లు ఎక్కువ వేసింది అంటే సర్ఛార్జ్ కానీ సెస్ కానీ ఎక్స్క్లూజివ్గా ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. దాని నుంచి స్టేట్ ఏం డివాల్యూట్ చేసుకోలేదు కదా, ఫైనాన్స్ కమిషనే కదా డివాల్యూషన్ ఆఫ్ ట్యాక్స్ చేసేది, బట్ స్టేట్కి వెళ్ళట్లేదు. మరి ఈ డబ్బులంతా ఎట్లా? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. సరే, మీరు స్వచ్ఛ భారత్ సెస్ చేశారు, అంటే బేటీ బచావో బేటీ బడావో కూడా వేశారు, మీరు దానికే వాడుతున్నారు. మళ్ళీ ఎడ్యుకేషన్ సెస్ దానికే వాడుతున్నారు అని చూస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ పర్పస్కి వాడట్లా, మిగతా వాడికి వాడుకునేదంట. అప్పుడు కాదు చాలా రిపోర్ట్ క్లెయిమ్ చేసింది. ఇంకా దగ్గర కాదు, ఇంకా ఎక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు 279A దాన్ని పట్టే కదా ఫినాన్స్ కమిషన్ ఇలా మీరు నెట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుంది. ఈ నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ బట్టే ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, మీకు 42% ఇవ్వాలా, ఎంత పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పి సెంటర్ నుంచి స్టేట్కి ఎంత రావాలో ఆ షేర్ని డివాల్యూట్ చేస్తుంది. నేను అనేది బిట్ అమాంగ్ ద స్టేట్స్ ఎంత చేస్తుందని చెప్పట్లా, సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత రావాలి అన్నది చెప్తుంది అన్న. అది చెప్తుంది అన్న, అక్కడ కూడా ఎవరు సర్టిఫై చేయాలి? ఎవరో ఒకరు అతను ఫైనాన్స్ కమిషన్ పోయి దాని అంతా పోయి చేయదు కదా, కాగు సర్టిఫై చేసి చెప్తుంది అనమాట. ఇదిగోండి ఇంత వచ్చిందని. అంటే ఇండియాకి సంబంధించి మొత్తం లెక్కల పత్రాలన్నీ ఎవరి దగ్గర ఉంటాయి అంటే కాగ్ దగ్గర ఉంటుంది. కానీ ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత. కానీ బ్రిటిష్లో అలా కాదు, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగే కాగంటే ఎప్పుడు కేటాయించినప్పటి నుంచి మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. బట్ మన ఇండియన్ కాగ్కి అంత పవర్ లేదనమాట. కాగ్ ఏం తీసుకొచ్చి నేరుగా పార్లమెంట్ ముందేం పెట్టదు, కాగు ప్రెసిడెంట్కి ఇస్తుంది, అలాగే కాగ్ బై గవర్నర్కి ఇస్తుంది. వాళ్ళు ఆయా చట్టసభల ముందు ఈ బిల్లును ప్రవేశపెడతారు.
ఇంకంతే, అది పెడితే చాలు అపోజిషన్ పిచ్చగా క్వశ్చన్ చేస్తుంది, ఇది ఎందుకు పెట్టు. అఫ్కోర్స్ ఉండాలి, ప్రతిపక్షం ఉంటేనే డెమోక్రసీ అనేది సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఇదే అంటున్నారు సబ్ క్లాస్ ఏ టు ఎఫ్, ఏది కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు, ఇట్ కంటైన్స్ ఓన్లీ అన్నారు. అంటే ఓన్లీ ఇవన్నీ ఉండాలంటే కాదు, సబ్ క్లాస్ ఏ టు ఎఫ్ ఎనీ ఏదో ఒకటి కలిగి ఉన్నా సరే అది మనీ బిల్ అన్నారు. ఈ ఫిగర్ గుర్తొస్తే ఎగ్జామ్లో అన్ని క్లారిటీగా ఉంటుంది. అంటే ఫినాన్షియల్ బిల్ అంటే పెద్ద కాన్సెప్ట్, దాంట్లో చిన్నది మనీ బిల్ అంటే ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అని. ఎక్కడికి 1 అనమాట. 2 ఏం చెప్తుంది, నాట్ మనీ బిల్ బై రీజన్ ఓన్లీ దట్ ఇట్ ప్రొవైడ్స్, ఏవేవి మనీ బిల్, నాకేమన్నా సబ్ క్లాస్ 1లో ఏవేవి మనీ బిల్లో చెప్పాం, ఇప్పుడు ఏవేవి కాదో చెప్తున్నాం. ఫైన్స్ ఉన్నాయి, ఆర్ పెక్యునరీ పెనాల్టీస్ అంటే మనీకి సంబంధించిన పెక్యునరీ పెనాల్టీస్ అంటే ఏంటి, కోర్టులలో ఫీజు పే చేస్తాం అది. అలా కాకుండా ఫీజు కానీ లైసెన్సెస్ కానీ, ఫీజు ఎప్పుడు ఇస్తారు, లైసెన్సులు అప్పుడు ఇస్తాం, మనం పే చేస్తాం కదా, అప్పుడే కదా మాకు రిసిప్ట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. సర్వీసెస్ రెండర్ చేసినప్పుడు కానీ, ఇంపోజిషన్, అబాలిషన్, రిమిషన్, ఆల్టరేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ఎవరి ద్వారా అంటే ఇది లోకల్ అథారిటీ కదా, నీకేం పని, అందుకే లోకల్ అథారిటీ. ఇలాంటివి ఏమైనా ఉంటే అది మనీ బిల్ కిందకి రాదు అని చెప్తుంది. అక్కడ కూడా మనీ ఇన్వాల్వ్ అయ్యింది, కానీ ఇవి మనీ బిల్ కిందకి రావు అని చెప్తున్నారు. ఓన్లీ ఏ టు ఎఫ్ ఏం చెప్పారు అవి మాత్రమే వస్తాయి. ఏ టు ఎఫ్ ఏం చెప్పారు ఒక్కసారి చూస్తే చూడండి, ఓన్లీ ట్యాక్స్కి సంబంధించి చెప్పింది. తర్వాత బారోయింగ్ ఆఫ్ మనీ గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుంటే ఆటోమేటిక్ గుర్తొస్తుంది. బారోయింగ్ ఆఫ్ మనీ కానీ మీరే అప్పు ఇవ్వలేదు కదా, మీరు ఎవరికైనా పోయి హామీగా కూడా ఉండొచ్చు కదా, అలాంటి ఏదైనా ఇది అప్పుకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ట్యాక్స్కి సంబంధించింది, ఇదేంటి అప్పుకు సంబంధించింది. మీకు డబ్బులు వచ్చేది, మీకు డబ్బులు రాలేదని ఇప్పుడు మీ నాయన మీ అమ్మ మీకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు లేకపోతే ఏం చేస్తాం, మనం ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తాం, అట్లాగా అప్పు. అలా కాకుండా మీ దగ్గర ఒక నిధి ఉంది, ఏంటి, కన్సాలిడేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అది కానీ, లేకపోతే అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ ఫ్రమ్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఈ ఉన్నదాని నుంచి మీరు అప్రోప్రియేషన్ కానీ. అలా కాకుండా పోతే ఛార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, చూస్తే అదే కనిపిస్తుంది చూడండి, ఛార్జ్డ్ దగ్గర 2 ఉన్నాయని చెప్పా, దాంట్లో ఒకటి ఏంటి అప్రోప్రియేషన్, ఇంకోటి ఛార్జ్డ్ చెప్పా. అలా లేదు అంటే కాగ్ గురించి మాట్లాడాం. అలాగే రిసిప్ట్ ఆఫ్ మనీ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, ఇది గురించి అయినా మాట్లాడాం. ఓకే, ఏదైనా మొత్తానికి ఏంది చూస్తే ఫస్ట్ ట్యాక్స్ గురించి, తర్వాత అప్పు గురించి, తర్వాత కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. అలాగే కన్సాలిడేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రోప్రియేషన్, తర్వాత కన్సాలిడేటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఛార్జ్డ్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిన విషయాలు కాబట్టి 5 చెప్పాం. 6వది ఏం చెప్పాం, కాగ్ గురించి మాట్లాడాం. అయిపోయిందా ఎన్ని. ఇప్పుడు 2 ఏవి కాదో చెప్పాం. ఓకే, ఇప్పుడు 3 చూడాలి. ఈ 3 కూడా లోక్సభకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, రాజ్యసభకు మీద. లోక్సభకి ఇంపార్టెన్స్, రాజ్యసభకు మళ్ళీ 4 కూడా ఇస్తుంది. ఇది సబ్ క్లాసెస్ 3 ఇంత డీటెయిలింగ్గా అడుగుతారంటే అడుగుతారు. అన్నీ చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే 1 to 51 వరకు చదివేటప్పటికే చాలా టైం అనిపిస్తుంది, అదే మన కాన్స్టిట్యూషన్ మొత్తం చదివామనిపిస్తుంది. నెక్స్ట్ ఏం క్వశ్చన్ వచ్చినా మనం ఎంత ఎఫెక్టివ్గా పెట్టట్లేదు అనమాట. కానీ నాకు తెలిసి అర్థమైంది ఏంటంటే, అఫ్కోర్స్ ఇవి ఇంపార్టెంట్, కానీ వీటికన్నా కోర్ ఆఫ్ ద టాపిక్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్, ఇది క్లారిటీగా ఉన్న తర్వాత అప్పుడు ఇది సప్లిమెంటరీగా పెట్టండి, ఇవన్నీ అవి ఈజీగా పెడతారు. ఇదేంటంటే కొంచెం ఒకసారి ఉంటే క్లారిటీ ఉంటుంది, బట్ ఆ అనాలిసిస్ అనేది రావాలి అనమాట. నెక్స్ట్ 3 చూద్దాం. ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ మనీ బిల్ ఆర్ నాట్, ఈజ్ డెసిషన్ ఆఫ్ స్పీకర్ ఈజ్ ఫైనల్.